సుప్రియ వంటలకు స్వాగతం. ఈరోజు మనం శనగల మసాలా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: శనగలు 150 గ్రాములు, టమోటాలు 2, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ 1, దీనిని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2, ఈ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, పోపు దినుసులు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు పావు టీ స్పూను, కారం పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1/2 టీ స్పూను, మెంతి పొడి పావు టీ స్పూను, ఇంగువ చిటికెడు, నూనె 2 లేదా 3 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో శనగలను తీసుకొని సరిపడు నీటిని పోసుకొని దాదాపు 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఇలా నానిన శనగలను కుక్కర్లో తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు మరియు ఉడికించుకోవడానికి తగినన్ని నీటిని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ను స్టవ్ పైన పెట్టుకోవాలి. దాదాపు 7 నిమిషాల పాటు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని పదార్థాలను చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చిల్లుల గరిటెతో నీటిని వార్చుకొని ఉడికిన శనగలను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకును వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మరియు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటిని కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చి వాసన పోయేంత వరకు 30 సెకన్ల పాటు వేయించాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి
వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో దాదాపు 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమోటాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూను కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి, 1/2 టీ స్పూను మెంతి పొడి, చిటికెడు ఇంగువ మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ 20 సెకన్ల పాటు మాడిపోకుండా కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న శనగలను వేసుకోవాలి. గ్రేవీ తయారు చేసుకోవడానికి సరిపడు నీటిని పోసుకొని బాణలిలోని పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు ఎంతో రుచికరమైన శనగల మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం మరియు చపాతీలతో తినవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.